ఆయన నన్ను అరుణాచలంలో దర్శించారు. ఏ గురువు ఎక్కడ దర్శించారో తెలియదు. వాళ్ళు అనుమానం అనేటువంటి దాన్ని నేను సులభమేనా అని అడగచ్చింది. నేను మా విధాపతి నేను గురువు దగ్గర శ్రీ విద్య కలిగేటువంటి హైదరాబాద్ విశ్వవిద్యాలయం దగ్గర 11 సంవత్సరాలు విద్య నేర్చుకున్నా. అంటే నేను ప్రామాణికంగా చెప్తున్నా, ఈ చండీ సప్తపతి గుర్తించింది అమ్మవారు. మనం ఈ రోజున ఉన్నామంటే నేను ఆ రోజున విద్యాలయం స్వామి ఆ అమ్మవారు ఉపాసన చేసి 3 కోట్ల విద్యాలయం పంపిస్తే ओम आदृश्यता नो वृषभान भीमाघानाघनक्षोर्हिषो अस्ते सैलेन्द्र आघनेन नागविदम्मे वेदमनस्कमानो वेदमनस्कमानो प्रसादसिद्धरस्तु क्षेत्रपदे चंद्रकलावतंजे कुजेन्द्रते कुंकुमराधने पुनरेच्छवासां अस्ते नमस्ते नमः जगते कमरः नमो देव्यै महादेव्यै शिवाय तन्नः नमः प्रभुदेव पुत्राय लीलाः प्रवेदास्पदां श्रीमातृदादिव्यानुग्रहः जगन्मातानुग्रहः प्रसादरिद्रस्तु श्री वेङ्कटदेवदेवदन्नः श्री श्रीनिवास कुलदेवदेवदन्नः श्री श्रीनिवास परदेवदेवदन्नः भद्राभ्येः भाग्यलक्ष्मीः करदलकमल सर्वधानलक्ष्मीः दुर्गे स्मृता हरदवेदवदागन्धोः स्वस्ता स्मृता मधुरवानुदासी भारतकविहारणकात्मन्य सर्वकारणकराय दातवेत्ताः महालक्ष्मी महासौदानुग्रहण जगन्मातानुग्रहण मिनिष्ठाधिकारी योग्यदाहितरस्तु सर्वन्यदे श्रीमातृका महाकाली महालक्ष्मी मातृका प्रसादहितरस्तु धामस्ते धामास्तिनो अग्निरन्द्रो ब्रह्मादेव बृहस्पतेः विद्यादिजा नमस्कार देवा ఈ 2 విషయాలు తెలియజేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యం గారికి ఇచ్చేసినటువంటి మన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సభ్యులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని వేదిక మీద అవసరంగా సగౌరవంగా ఆహ్వానిస్తాం సార్. మన సనాతన ధర్మం ఈ విధానం మీద అంతా కూడా ఒకసారి మన శ్రీనివాస్ గారు మాట్లాడడానికి మనవి చేస్తాం. చేసిన భక్తగణానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సమస్త సద్గురు బాలగోపాల్ గారి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ మహారుద్ర సహిత సత్సంగి మహాయోగంలో పాల్గొంటున్న మీరంతా కూడా వీళ్ళు ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నిర్వాహకులకి, అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని మన యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. సనాతన ధర్మం అంటే ఎప్పటికీ నశింపు లేనిది, నశింపు జాలదు. ఆ సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది. ఇటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ఇంతమంది ఋతుకులతోటి, ఇంతమంది పెద్దలతోటి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆశ్రమం వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాక్షాత్
వారే ఈరోజు గోపాలలో వచ్చి నా కార్యక్రమాన్ని నేనే ప్రారంభించుకున్నాను. నవంబర్ 14 ప్రాంతం ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా లక్షలాది మందికి అన్నాత్మలు తీర్చడం జరిగింది. ఇదే విధంగా మనకు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల అవధూత చింతన శ్రీ శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి శ్రీ గోపాల్ బాబాకి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి శ్రీ గోపాల్ బాబాకి లెంత్లో నడుస్తుంది. ఎందుకంటే మీ గతంలో కూడా చెప్పడం జరిగింది. శ్రీపాశ్రీవల్లో మహాపట్నం, శ్రీక్షేత్ర పిఠాపురం, శ్యామలాంబాపురం సామలకోట, అదేవిధంగా వాయుసుపురాగ్రహారం కాకినాడ 3 కలిపి ఒక పెద్ద మహాపట్నం అవుతుంది. అదే శ్రీపాద మహాపట్నం. విశ్వాన్ని శాసించేటువంటి శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది. ఇదే మనకు శుభసూచకం. మీ అందరికీ కూడా బావారి తరఫున మీ అందరూ కూడా శుభాశీస్సులు. మీ అందరికీ మంచి జరుగుతుంది. మంచిగానే వెళ్ళండి. రాష్ట్రం దేశ స్థాయి వరకు కూడా వెళ్ళి జాతీయ స్థాయిలో కూడా ఉంది. మీ అందరూ కూడా పరిపాలన చేసి చక్కటి పరిపాలన సుపరిపాలన ఉండాలని చెప్పి సమస్త సద్గురు శ్రీశ్రీ బాలగోపాల గారి గోపాల బాబా గారి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి సహస్ర యజ్ఞానికి చేసినటువంటి భక్తజనాలందరూ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమ నిర్వహణకు కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున, శాసనసభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సనాతన ధర్మంలో భాగంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, కొనసాగించడానికి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలి. అప్పుడే ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇటువంటి అత్యుత్తమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ ఆశ్రమ నిర్వాహకులు, ఇందులో పాల్గొన్నటువంటి అనేక మంది ఋతువులకు, పండితులకు కూడా మా మనపూర్వక అభినందనలు, నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఈ ఆశ్రమాన్ని మరొకసారి అభినందిస్తూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలి. వీరి యొక్క ఆశీస్సులు పిఠాపురం వాసులందరికీ కూడా లభించాలని, వారంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనపూర్వకంగా